సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ కాస్త విరామం తీసుకున్నారు. కథల విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు స్టోరీలు విన్నారట. ఈ నేపథ్యంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్పై చర్చలు సాగుతుండగా తాజాగా కన్ఫర్మ్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ కోసం ఆయన ప్రత్యేకంగా ఈ స్టోరీ రాసుకున్నారట. రీసెంట్గానే వీళ్ళిద్దరూ కలిసి స్టోరీ గురించి చర్చించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిన్ క్రియేషన్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తొలి సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్టోరీ ఏ విధంగా ఉండనుందో ఫ్యాన్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అయితే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఆ తరహాలోనే సినిమా ఉంటుందేమోనని అనుకుంటున్నారు. వింటేజ్ వెంకీని చూడబోతున్నాం అంటూ ఖుషీ అవుతున్నారు.